అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ శర్మ. ఈరోజు మన ఛానల్కు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సార్ వెంకటేశ్వర్ గారు ఇచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో రైతు యొక్క విత్తనాలు, అంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ చేయాలి అనుకున్నప్పుడు, వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి విత్తనాలు వాడాలి, వాటిని ఎలా గుర్తించాలి అని చాలా క్లుప్తంగా వివరించారు. అలాగే ఈ మధ్య కాలంలో మనకి పెట్రోల్ షార్టేజ్ వచ్చి దాన్ని ఏదో హైప్ చేసి అసలుకి లేదు అన్నట్లుగా మన అగ్రికల్చర్లో కూడా ఈ యూరియా అనేది ఏదైతే ఉందో, చాలా వ్యవసాయానికి అవసరమయ్యే యూరియా. ఎందుకంటే కనుక సార్, నేను మా తాతగారి టైం నుంచి కూడా యూరియా అనేది వాడటం వల్ల వ్యవసాయం బాగా వస్తుంది, లేదా పంట బాగా దిగుబడి వస్తుంది అని వింటున్నాను. కానీ ఈ యూరియా లేకపోతే అసలుకి వ్యవసాయం అనేది చేయలేము, అసలు పంట అనేది పెరగదు అన్న కోణంలో ఈ మధ్య చాలామంది అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వీటి పరంగా మీ అభిప్రాయం ఏంటి సార్, ఒక టెక్నికల్ పర్సన్గా? సో ఈ యూరియా ఎంతవరకు వాడచ్చు, అసలు యూరియా వాడటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అతిగా వాడటం వల్ల ఏమైనా నష్టాలు ఏమైనా ఉంటాయా, అసలు యూరియా నిజంగా దొరకట్లేదా? వీటి గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకుల కోసం వివరించగలుగుతారా? ఓకే అండి. జయకృష్ణ గారు ఈరోజు తీసుకున్న మంచి టాపిక్ తీసుకున్నారండి. మీరు చెప్పిన టాపిక్ వింటుంటే ఇది ఒకరి కోసము వచ్చిన టాపిక్ కాదు, ఇటు రైతులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా నేలకు ఉపయోగపడుతుంది, మనము నేల ద్వారా పండించే పంటలకు నేల సారం ఉపయోగపడుతుంది, అదేవిధంగా వినియోగదారునికి కూడా ఉపయోగపడుతుంది. వినియోగదారునికి ఎలా అంటే పండించిన పంట ఎలాంటి పంట తీసుకోవాలి, ఎలాంటి ఆహార ధాన్యం తినాలి అనేది ముగ్గురికి ఉపయోగపడే టాపిక్ తీసుకున్నారు. నిజంగా ఈ టాపిక్ ఎంచుకునేందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నానండి. ముఖ్యంగా మీరు అనుకున్న పాయింట్, యూరియా వాడితే పంట వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, యూరియా వాడితే పంట వస్తుంది, కానీ అతిగా వాడితే అనర్థకం ఉంటుంది. యూరియా వాడడం వల్ల పంట ఎలా పెరుగుతుంది, ఎత్తుగా వాడితే ఏం నష్టాలు ఉంటాయన్నప్పుడు మాత్రం యూరియాకు ఏ పంటకు ఎంత యూరియా మోతాదు అవసరమో శాస్త్రవేత్తల సిఫారసు మేరకు నిర్ణయించడం పడింది. కానీ దానికి సింపుల్గా పక్క రైతు ఎక్కువ వేశాడని, మనం ఇంకొక రైతు ఎక్కువ కావాలని యూరియా అధికంగా వేస్తే పంట దిగుబడి వస్తుందని అపోహతో రైతులందరూ యూరియా ఎక్కువ వేయడం అలవాటు పడిపోయారు. యూరియా ఎక్కువ వేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటే రైతుకు తెలియకుండానే అవి చాలా నష్టాలు కనిపిస్తున్నాయి. దానివల్ల దిగుబడి తగ్గుతుంది, నష్టం కలుగుతుంది. ఎందుకంటే యూరియా వేస్తే అతిగా వేయడం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. చాలామంది రైతులకు అందరికీ తెలుసు, యూరియా ఈరోజు వేసామంటే రేపు పొద్దున పొలంలోకి వెళ్ళి చూస్తే పైరు ఏపుగా ఆకుపచ్చగా మారిపోయి ఉంటుంది. అంటే ఆకుపచ్చదనం పెంచే గుణము నత్రజని ఎరువుకు ఉంది. నత్రజని ఎరువే యూరియా. యూరియా వేయడం వల్ల ఎంత అవసరమో అంత వేయాలి, కానీ ఎక్కువ వేయడం వల్ల ఏమైందంటే ఎక్కువ మీకు గ్రీనిష్ రావడం వల్ల, ఆకుపచ్చదనం పెరగడం వల్ల చీడపీడలు ఎక్కువ అయిపోతాయి. చిన్న ఉదాహరణ అండి, మనం చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు ఒక 2 స్పూన్లు పెట్టమని చెప్పేస్తారు డాక్టర్లు. మనం ఏం చేస్తాం, ఇంకొంచెం ఎక్కువ పెడతామని 4-5 స్పూన్లు కలుపుకొని రెడీ పెట్టుకుంటాం. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు, 2 స్పూన్లు మాత్రమే తినగలడు, 3వ స్పూన్ తీసుకోలేడు. ఇంకా మీరేం చేస్తారు, కలిపినాం కదా, తెచ్చినాం కదా అని పెట్టేస్తారు. అది వేస్ట్ అయిపోయినట్టే కదా. అంటే తీసుకోవాల్సినంత వరకు తీసుకున్నాడు అబ్బాయి, మిగతాదంతా అట్లే పెట్టడం వల్ల వేస్ట్ అయిపోతుంది. కానీ మొక్క కూడా అంతే అండి, మనము ఎంత అవసరం ఉందో శాస్త్రవేత్తలు నిర్ణయించారు, దాని ప్రకారం వేయాలి. మీరు ఎక్కువ వేయడం వల్ల మొక్క తీసుకోదు, కానీ భూమిలో నిలబడిపోతుంది. ఆ భూమిలో ఉండడం వల్ల ఏం చేసింది, ఆ ఎరువు భూమిలోకి ఇంకిపోయి భూమికి సారవంతం చెడిపోతుంది. అదేవిధంగా పైన ఉన్న ఎరువు పైకి ఆకాశంలోకి ట్రాన్స్ఫర్ అంటే దీన్ని బయటికి వెళ్ళిపోయి పర్యావరణానికి కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత అవసరమో అంత వేసుకుంటేనే బెస్ట్ ఉంటుంది. కానీ చీడపీడలు పెరిగే అవకాశము, నత్రజని పంట ఆకుపచ్చదనం పెరిగితే చీడపీడలు పెరుగుతాయి. చీడపీడలు పెరిగితే ఆటోమేటిక్గా రైతు ఏం చేస్తారు, మళ్ళీ పురుగు మందులకు వెళ్ళాలి, పురుగు మందులు తీసుకొచ్చి కొట్టాలి. మనం యూరియా ఎక్కువ వేసి చీడపీడలు తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి పురుగు మందులు కొట్టడం ఎందుకు? ఎంత అవసరం ఉంటే అంతవరకే వాడుకుంటే మంచిది. అతిగా వాడితే ఆకుపచ్చదనం మాత్రమే పెరుగుతుంది, కానీ పంట దిగుబడి పెరగదు. రెండోది, మీకు ఇంకొకటి అంటే, మీరు యూరియా ఎక్కువ వేయడం వల్ల ఏం చేస్తుంది, పప్పు ధాన్యాల పంటలు కానీ, లేకుంటే ధాన్యం పంటలు కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, జొన్న పంటలు ఏంటంటే కాండము సన్నగా ఏపుగా పెరుగుతుంది. అంటే పంట ఏపుగా పెరుగుతుంది. మీకు పంట ఏపుగా పెరగడం వల్ల ఏమైతే, దానివల్ల నష్టం ఏంటి, మీకు పంట ఏపుగా పెరగడం వల్ల వాలిపోతుంది, అంటే లార్జింగ్ అయిపోతుంది అంటాం మనం. అదే మీకు ఏమంటారు, పడిపోయింది పంట అంటారు. ఎందుకు పడిపోయింది, మీరు అతిగా మనము నత్రజని ఎక్కువ వాడడం వల్ల పంట కాండం సన్నపడి ఏపుగా పెరిగి నిలబడలేదు, సత్తువ లేదు కాండంలో. లీన్గా ఉన్న మనిషి చాలాసేపు నిలబడలేరు కదా, సత్తువ లేనప్పుడు ఆటోమేటిక్గా పడిపోతుంది. పడిపోయినప్పుడు మీకు ఆ పంట పడిపోవడం వల్ల దిగుబడి తగ్గుతుంది. ఆ పంట కోత టైంలో కూడా కూలీలు కూడా రావాలని కూడా పండే పంటకు రాలేరు. దానివల్ల ఆటోమేటిక్గా మీకు దిగుబడి తగ్గింది, మళ్ళీ ఖర్చు పెరుగుతుంది, అదేవిధంగా నష్టం కలుగుతుంది. యూరియా వల్ల అతిగా వేస్తే ఇదొక నష్టము, ముఖ్యంగా పడిపోయేతనము కూడా ఉన్నది. మరి మూడవది, అదేవిధంగా మీరు పంట పెంచడం వల్ల దాని పరిపక్వత అంటే 3 నెలల్లో పోవాల్సిన పంట 3.5 నెలలకు పోతుంది. అంటే దాని రిప్రొడక్టివ్ స్టేజ్ అనేది పెరిగిపోతుంది.
శాఖీయజం పెరగడం వల్ల ప్రత్యుత్పత్తి లేటుగా రావడం వల్ల పరిపక్వత లేట్ అయిపోతుంది. దానివల్ల ఉండి పంట కాలము కూడా మీరు 10 రోజులు 20 రోజులు పెంచుకుంటున్నాం. దానివల్ల పెంచుకోవడం వల్ల మీకు మళ్ళీ ఆ మధ్యకాలంలో పెట్టే ఖర్చు పెరుగుతుంది. నెక్స్ట్ వేయబోయే పంటకు కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఇన్ టైంలో పంట కోసుకోలేరు, పంట పరిపక్వత లేటుగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, ఇంత నష్టం పరుస్తుంది కాబట్టి మీకు దీనితో పాటుగా నేల సారవంతాన్ని మనం చేతులారా మనము ఇబ్బంది పెట్టుకుంటున్నాం. మీరు యూరియా అధికంగా వేయడం వల్ల ఏం చేస్తుంది, భూమిలోకి ఇంకిపోయి మొక్క తీసుకోకుండా భూమి అంతా చెడువరిపోతుంది. అదేవిధంగా ఆకాశంలోకి వెళ్ళి పర్యావరణాన్ని కలుగుతుంది. నత్రజని ఎంత ఉపయోగం ఉందో అంత వృధా కాబడుతుంది. నత్రజని వృధా కాకుండా ఉండాలి అంటే సిఫారసు మేరకు మాత్రమే నత్రజని వేసుకోవడం మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా చీడపీడల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలనుకున్న మాత్రం అవసరం ఉన్నంత మాత్రం వేసుకుంటేనే యూరియా ఉపయోగకరం ఉంటుంది. చాలామంది రైతులు సార్ యూరియా వేస్తే పంట వస్తుంది కదా అనేది, అది అపోహ మాత్రమే. మీరు గమనించండి, మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కదా, మీరు వేసుకున్న పంటలో మీకు ఎకరాకు సపోజ్ ఉదాహరణకు ఎకరాకు 2 బ్యాగుల వరి అవసరం అండి. 2 బ్యాగుల యూరియా వరి పంటకు అవసరం ఉంది. 2 నుంచి 2.5 వరకు అవసరం ఉంది. దాన్ని మీరు ఒకేసారి 2 బ్యాగులు వేయొద్దండి. దాన్ని 3 భాగాలుగా విభజించుకోండి. మొదటి దశ ఇతను నాటేటప్పుడు, మళ్ళీ అంకురం దశలోను, మళ్ళీ ఇంకొంచెం పొట్టకొచ్చిన దశలో వేసేసుకుంటే 3 దఫాలుగా వేసుకోవడం వల్ల ఆ నత్రజని ఆ అవసరం ఉన్నంత మేరకు తీసుకుంటుంది. కానీ ఎంత వేసామన్నది కాదు, ఎప్పుడు వేసామన్నది కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. వరి పంట మీద వేసేటప్పుడు బురద పదునులో వేయాలి. బురద పదునులో వేస్తే ఆ వేసిన నత్రజని ఎరువు భూమిలో కరిగిపోయి వెంటనే మొక్క వేర్ల ద్వారా ఆకు తీసుకొని ఆ మొక్క ద్వారా ఆకులు పెరుగుతాయి. అదే కానీ పూర్తి నీళ్ళల్లో వేసేస్తుంటారు, నీళ్ళు పెట్టింటారు నిండగా, యూరియా చల్లేస్తుంటారు. యూరియా చల్లడం వల్ల మొక్క తీసుకోదు. భూమిలో నీళ్ళల్లో కరిగిపోయి మీకు తీసుకోవాల్సిన మొక్కలో 10% మాత్రం మొక్క తీసుకుంటుంది, 90% వేస్టేజ్ అయిపోతుంటుంది. అది వరి పంటకు వచ్చినప్పుడు. సరే ఆరుతడి పంటలు సార్, వర్షాధార పంటలు ఎలా వేసుకోవాలనుకున్నప్పుడు పదును ఉన్న టైంలో, సరే చిన్న వర్షాలు పడినప్పుడు పైపాటుగా వేసుకునేటప్పుడు పదునున్న టైంలో, పదునున్న టైంలో కూడా మీరు జస్ట్ మొక్క పక్కన చిన్నగా ఒక మట్టిలాగా తీసి ఎరువు వేసి మళ్ళీ కప్పాలి. సరే మళ్ళీ ఇది వంగి కప్పడం కాదు, చిన్న కాలుతో అట్లా గుంత తీసేయండి, యూరియా చల్లండి, మళ్ళీ అదే కాలుతోనే మట్టి కప్పండి. ఆ మొక్క పక్కన వేయడం వల్ల ఆ తేమ ఉంటుంది కాబట్టి ఆ మొక్క అందుకుంటుంది. మీరు అది చేయకుండా పైన వేసుకుంటూ పోవడం వల్ల వేసిన ఎరువు అంతా వేస్ట్ అయిపోతుంది వర్షాధార పంటలకు. దీనివల్ల ఏమవుతుంది, మనకు నష్టం జరుగుతుంది యూరియాకు. కానీ మళ్ళీ బయటికేమో మీరు అప్పు తెచ్చి దొరకని చోట పోయి ఎక్కువ బ్లాక్లో కొనుక్కొచ్చుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. అది కాదండి, మనకు అవసరమున్నంత మేరకు వాడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాళ్ళు కూడా మీకు ప్రతి మీటింగ్లలో కానీ వ్యవసాయ శాఖ ప్రతి గ్రామంలో రైతుల మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది, సిఫారసు మేరకు వాడండి అంటున్నాము. కానీ సిఫారసును మించి మీరు వాడితే దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. సిఫారసును మించి వాడితే ఖర్చు పెరుగుతుంది, కానీ సిఫారసు ప్రకారం వాడితే లాభం పెరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఇంకా మెటీరియలైజ్ చేయాలి. టెక్నాలజీ పెరుగుతుంది, డిజిటల్ టెక్నాలజీ వాడుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఏపీ ఎయిమ్స్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ ద్వారా ఏంది, మీకు ఏ పంటలు ఉన్నాయి సింపుల్, ప్రతి యాప్ ప్రతి ఒక్కరికి సెల్లులో ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్లులో మీ అందరికీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు పడుతున్నాయి, పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పడుతున్నప్పుడు అందరూ ప్రతి వాళ్ళు సెల్లు వాడుతున్నాం. దాంట్లో ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఆధార్ నెంబర్ కొట్టేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ అయిపోతే మీకు ఎంత పంటలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఆ పంట ఏ పంట చేస్తున్నావో నువ్వు వరి పెరిగితే మీ ఆర్ఎస్కేవారు రాసుకుంటారు, మీ గ్రామ వ్యవసాయ సహాయకులు రాసుకుంటారు. రాసుకునే పంటకు ఎంత అవసరమో ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మీ చేతిలోనే అరచేతిలోనే మీకు ఏ పంటకు ఎంత అవసరమో తెలిసిపోతుంది. దానిని ఇందాక నేను చెప్పాను కదా, ఒకేసారి వాడుకోవద్దు యూరియాను, 3 సార్లుగా వాడమంటున్నాం. దఫాలుగా వాడమని మొదటి దఫా తీసుకున్నాక మళ్ళీ 15 రోజులకు మళ్ళీ సెకండ్ డోస్ ఇస్తున్నారు, మళ్ళీ 15 రోజులకు సెకండ్ డోస్ ఇస్తున్నారు. అంటే దీన్ని ఈ యాప్ తెచ్చింది ఏదో యూరియా దొరకక తీసుకొచ్చారని కాదండి, మన యూరియా అతిగా వాడేదాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన యాప్. అతిగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇందాక తెలుసుకున్నాం. కాబట్టి నా విన్నపం రైతులందరికీ కూడా అనవసర అపోహలు పెంచుకోవద్దు. యూరియా ఎక్కువ వాడితే పంట వస్తుందని అపోహకు వెళ్ళవద్దు, యూరియా దొరకదని అపోహ పెట్టుకోవద్దు. మీకు ఇంకా ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం తీసుకునే చర్యలు మనకు నేల సారవంతమవుతూ, నేల సారవంతమై మనం తక్కువ వేసినా కూడా మంచి పంట వస్తే ఆ పంట దిగుబడి కూడా మార్కెట్లో వినియోగదారులు తీసుకొని దాని మంచి క్వాలిటీ తీసుకొని నెక్స్ట్ నీ దగ్గరికే వస్తారు, నీ పంట కావాలనుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, రైతుకు నాకు ఈ పంట కావాలంటే పండించాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నాం. వినియోగదారులు ఎందుకు అంటే మనం ఎక్కువ ఎరువులు పురుగు మందులు వాడితే అవి కలుషితమై పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయని తీసుకోవడం లేదు. కానీ మంచి మార్కెట్ రావాలంటే కూడా సిఫారసు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు సిఫారసు చేసిన మేరకు ఎరువులు వాడుకుంటూ దిగుబడి పెంచుకుంటే మంచి లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతన్నలారా ఆలోచించండి, అధిక యూరియా వాడవద్దు, యూరియా దొరకదు అనే అపోహ నమ్మవద్దు. వ్యవసాయ శాఖ వారు తీసుకున్న చర్యల్లో భాగస్వాములు అయిపోయి మీకు కావాల్సిన యూరియాను మీరు దఫాలుగా తీసుకోండి. ఒకేసారి తీసుకొని మీరు ఒకేసారి భూమిలో పోయడం వల్ల భూమిని కూడా కాలుష్యం చేయవద్దని కోరుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మార్కెట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి. జయకృష్ణ గారు,
చాలా ధన్యవాదాలు సార్, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ప్రేక్షకులారా. సో మనము ఈ యూరియా అనేది ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, వాయిదాల పద్ధతిలో అంటే ఎంత శాతం వరకు ఏ టైంలో వాడాలి అనేది చాలా చక్కగా వివరించారు. మన సార్ చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సార్ చాలా బాగా వివరించారు. కాబట్టి మీకు కూడా యూరియా అనేది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలో తెలిసింది కదా. సో మనం నార్మల్గా కూడా చదువుకుంటూ ఉంటాము, ఏదైనా మితంగా వాడితే అమృతం, అతిగా వాడితే విషం అన్నట్లు. సో యూరియా అనేది కూడా చక్కగా వాడుకోవటం వల్ల దాని యొక్క ఎన్నో ఫలితాలు, లాభాలు ఉంటాయి. సో సార్ చెప్పినట్టు రైతులారా సరిగ్గా వాడుకోవడం వల్ల మనకి చాలా లాభడి వస్తుంది. ధన్యవాదాలు ప్రేక్షకులారా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఏదైనా సూచనలు కానీ ఏదైనా విషయాల పట్ల డౌట్ ఉన్నట్లయితే వాటిని కామెంట్ సెక్షన్లో రాయడం వల్ల వచ్చే వీడియోలో వాటి గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలు.